Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. పాస్ట్ ఫ్యూ మూవీస్ నుంచి రవితేజ గారికి హిట్ అనే పదం చాలా దూరంగా ఉంటుంది. మరి ఇప్పుడు మాస్ జాతరతో హిట్ కొట్టారా అంటే మాస్ జాతర ఈస్ ప్యూర్లీ ఏ స్ట్రిక్ట్ కమర్షియల్ సినిమా ఫర్ మీ. ఏంటి కమర్షియల్ అంటున్నావు, మళ్ళీ స్ట్రిక్ట్ అనే వర్డ్ వాడుతున్నావు అంటే ఎస్, కమర్షియల్ ఫిల్మే, కానీ చాలా లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మూవీలో. ఫర్ ఎగ్జాంపుల్, మూవీలో జోక్స్ చాలానే ఉన్నాయి, కానీ అన్ని చోట్ల అవి పేలలేదు. ఒకటి రెండు చోట్ల అలానే ఎలివేషన్స్ కూడా ఉన్నాయి, కానీ అన్ని చోట్ల అవి కూడా పేలలేదు. కొన్ని చోట్ల ఎలివేషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. నేను చెప్తున్నాను కదా, అన్ని ఎలిమెంట్స్ ని యూజ్ చేశారు, కానీ అన్ని ఎలిమెంట్స్ ఒక దగ్గర పండాయి, ఇంకొన్ని దగ్గర పండలేదు. సో మూవీ అంతా చాలా లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ లా అనిపించింది నాకు. డైరెక్టర్ భాను గారు మూవీలో చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ని యూజ్ చేశారు, కానీ అన్ని వర్కౌట్ అయ్యుంటే మూవీ రవితేజ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అయ్యుండేది. కానీ అలా జరగలేదు. ఇంకా మూవీలో రవితేజ గారి ఎనర్జీ సింగిల్ హ్యాండెడ్ గా మూవీని లాగారు. డైరెక్టర్ భాను గారు ఆయన్ని బాగానే ప్రెజెంట్ చేశారు, కానీ రైటింగ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండుంటే నిజంగా రవితేజ గారి కెరియర్ కి ఈ మూవీ ఒక పెద్ద కంబ్యాక్ అయి ఉండేది. ఈ మూవీ బీసీ సెంటర్స్ లో వర్కౌట్ అవ్వచ్చు, కానీ నాకు మూవీ చూసొచ్చాక ఇంకొక పాయింట్ ఏమనిపించిందంటే, ఈ మూవీ సంక్రాంతికి వచ్చుంటే ఇంకా మూవీలో సెకండ్ హాఫ్ లో ఒక సీక్వెన్స్ చాలా బాగుంటుంది. అక్కడ బీజిఎం గానీ, ఫైట్ సీక్వెన్స్ కానీ, కొరియోగ్రఫీ గానీ అంతా అద్రిపోయింది. అండ్ ఇంకొక మాట బీమ్స్ గారి గురించి చెప్పాలి. మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాకు లైఫ్ ఇచ్చింది రవితేజ గారు. ఆయన నాకు దేవుడి రూపంలో వచ్చే అవకాశం ఇచ్చారు అని చెప్పారు. అండ్ ఈ మూవీలో కొన్ని సాంగ్స్ అండ్ బీజిఎం కొంచెం లౌడ్ గా ఉన్నా చాలా బాగుంది అనే ఫీలింగ్ ఇచ్చింది. ఇంకా మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే రవితేజ గారి సాలిడ్ పర్ఫార్మెన్స్, మూవీలో ఫస్ట్ హాఫ్, కొన్ని సాంగ్స్ అండ్ బీజిఎం ఇవి బాగున్నాయి. అండ్ ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే రొటీన్ మాస్ ఫార్ములా, కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొంచెం ఆక్వర్డ్ గా అనిపించాయి నాకైతే. ఇంకా ఫైనలీ మన న్యూస్ త్రీ పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వస్తే ఇట్స్ ఎ yellow సిగ్నల్ అండ్ ఫర్ మీ ఇట్స్ ఎ స్ట్రిక్ట్లీ యావరేజ్ బొమ్మ. ఈ సినిమాలో చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ని యూజ్ చేశారు, కానీ అన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు. అదే మెయిన్ ప్రాబ్లం. సో అది దా మ్యాటర్. మరి మీకు మూవీ ఎలా అనిపించింది? ఒకవేళ మీరు చూసుంటే కనుక తప్పకుండా మీ ఒపీనియన్ కూడా కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.